వెల్కమ్ టు మై ఛానల్ అద్వైత్ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్రికెట్ బౌలింగ్, కీపింగ్ అండ్ బ్యాటింగ్ ఎట్లా చేయాలో చెప్తా. ఈరోజు చూడండి, ఇప్పుడు నేను బ్యాట్ బాల్ తెచ్చాను. దేనికంటే ఇప్పుడు బౌలింగ్ చేస్తా. ఫస్ట్ బౌలింగ్. మీరు బౌలర్ కావాల్సి ఉంటే బౌలర్, కీపర్ కావాల్సి ఉంటే కీపర్, బ్యాట్ కావాల్సి ఉంటే బ్యాట్. కానీ ఆల్రౌండర్ కావాలంటే కొంచెం కష్టం. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఇక్కడ బ్యాట్ పెడుతున్నా. మనకి కరెక్ట్ వికెట్ అన్నట్టు. ఇక్కడ ఈ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ స్ట్రైట్ వికెట్, ఇది మిడిల్ వికెట్, అందుకే మిడిల్ వికెట్ పెట్టేస్తాం. ఇప్పుడు బౌలింగ్ చేయడానికి వెళ్తుందా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నుంచి టర్న్ చేయాలి. సో మీకు ఒకటి చెప్పాలి, కెమెరా పైకనండి. ఇది బ్యాటింగ్ పొజిషన్, ఇక్కడికి బ్యాట్ ఉంటుంది. ఇది బౌన్సర్, ఇది బాల్స్కి రాస్తే వైడ్ బాల్స్. ఫస్ట్ బౌలింగ్ నేర్చుకుంటే ఇలా పెట్టండి, ఇట్లా అని ఇలా పెట్టి స్ట్రైట్ చేయండి. ఓకే, అలా ఇలా ఇట్లా స్ట్రైట్గా చూసుకొని ఇట్లా వేయాలి. కానీ ఒక్కొక్కసారి వైడ్ పోతుంది, ఫాస్ట్ అయ్యింది కొంచెం. కానీ మీరు జాగ్రత్త, ఫాస్ట్ చాలా అనక. సో ఫ్రెండ్స్, మీకు బాల్ ఇట్లా గట్టిగా ఉంటే ఏం చేయండి, వస్తుంది కదా, ఆ చెమటనంతా తీసి ఇట్లా పుయ్యండి. ఇప్పుడు నాకు అంత చెమటలు వస్తలేము, మంచిగా గాలి వస్తుంది అలా. చూసారా, ఇటు నార్మల్ ఉంది, ఇటు మంచిగా సాఫ్ట్ అయింది. తర్వాత గీకండి, షైన్ చేయండి. బాల్ దీన్ని షైన్ అంటారు. చూడండి ఇప్పుడు ఎట్లుందో తేడా మీదకి ఏది వేస్తుంది. ఎట్లుంది చెప్పండి. ఇది నార్మల్, ఇది షైన్. ఇట్లా ఇది హాఫ్ కట్. ఓకే, ఇట్లా అండి హాఫ్ కట్. నెక్స్ట్ లెగ్ అంటే ఇలా పెట్టి ఇలా అండి, ఇలా. నెక్స్ట్ స్పిన్, ఇలా పెట్టేసి ఇట్లా వేయాలి, ఇట్లా. అప్పుడు ఈ బాల్ ఇట్లా వెళ్తుంది. చూపిస్తాను మీకు. ఇంకా ఇలా వెళ్తుంది, దాని ఇక్కడ ఇట్లా వస్తుంది, దాన్ని స్పిన్ బాల్ అంటారు. నెక్స్ట్ ఇది కూడా లెగ్ని ఇట్లా పెట్టి ఇట్లా అన్నామనుకో, అది కూడా స్పిన్నే తిరుగుతుంది. ఓకేనా, ఇది మీకు చెప్పింది. ఓకే, హాఫ్ కట్. సో ఫ్రెండ్స్, నాకైతే బౌలింగ్ అంత కరెక్ట్ రాదు, ఎక్కువ వైట్స్ అవుతాయి. కాబట్టి మీకు కీపింగ్ నేర్పిస్తాను రండి. చలో, మీరైతే ఫస్ట్ కీపింగ్ చేయాలంటే ఇలాంటి గోడ ఉంటే మీకు దాని దగ్గర వెళ్ళండి. అప్పుడు బాల్ని ఇట్లా స్టెప్ తీయండి. మీకు పైనుంచి బౌన్స్ రావాలంటే పైకి వేసుకోండి గోడకి. అప్పుడు బౌన్స్ అయ్యి మనకి ఇట్లా పైకి వస్తుంది, ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, అదే స్టెప్ తినట్టే ఇట్లా పెట్టుకోవాలి. ఫాస్ట్ వేసుకోండి, మీకు ఎంత గట్టిగా ఫాస్ట్ వేసుకోండి, కానీ అది తర్వాత స్లో అవుతుంది. ఓకే, వేసుకోండి. ఇప్పుడు బాల్ నేను కిందికి వేస్తున్నా ఇలా. ఓకే, మీరు ఇట్లా ఇట్లా లెఫ్ట్కైనా రైట్గానే వస్తుంది. మీకు రైట్కి కావాలంటే ఇట్లా, కానీ అది లెఫ్ట్గా వెళ్తుంది, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్స్ కాదు. లెఫ్ట్ హ్యాండ్స్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా. నాకు లెఫ్ట్ హ్యాండ్ రాదు కాబట్టి అది అంటే చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. మీరు క్యాచ్ పట్టినాక ఇట్లా ఇంకా కాదండి, అప్పుడు మీకు పెయిన్ అనేది తెలియదు. ఓకే, అదైతే మీరు క్యాచ్ పట్టి ఇట్లనే ఉంచితే మీకు పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇట్లా ఇంకా కాదండి, స్టాచ్లో అట్లుంటే మీకు పెయిన్ వస్తుంది బాగా. పడితే ఇలా పట్టద్దు, క్యాచ్ ఇలా పట్టద్దు, ఓన్లీ ఇలా పట్టాలి. ఇలా అయినా లేకపోతే ఇలా అయినా, ఇలా లోటస్ ఫ్లవర్ అయినా లేకపోతే ఇలా అయినా. మీరు ఇట్లా అని ఇట్లా వాడదామనుకుంటే చెయ్యి వెళ్ళి ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను బాల్స్ వేసేది.
రాగానే ఇట్లా క్లోజ్ చేసేయండి. ఓకే, మీరు ఎవరితో పట్టుకోండి, కానీ ఇట్లా పట్టుకోండి. ఇట్లా ఇట్లా మీకు ఇట్లా రాకపోతే ఇట్లా పట్టుకోండి, ఏం కాదు. కానీ ఇప్పుడు నేను ఇట్లా చేస్తున్నాను, అది ఇట్లా ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ వస్తుంది. అన్నీ కూడా ఇంత ఫాస్ట్ వస్తుంది, కానీ కొంచెం బౌన్స్ అయి వస్తుంది. ఓకే, ఫాస్ట్ అయితే స్లో అవుతుంది. అట్లా ఒక్కొక్కసారి కిందికి పోలేదు, దాన్ని కిందికి వెళ్ళేదాన్ని వదిలేసేయండి. వదిలేయకండి, నేను వదిలేస్తాను, ఎందుకంటే దెబ్బ తాకుతుంది కదా. ఇట్లా అనండి. ఇప్పుడు బాల్ ఇట్లా వస్తుంది, బాల్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా అని ఇట్లా అనండి, లేకపోతే మీకు ఇష్టం ఇట్లా అని పెట్టేసేయండి, బాల్ పోతుంది, అవుతుంది. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్ వికెట్స్ ఇచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ పట్టకండి. అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్న సింగిల్ హ్యాండ్ పడితే ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు కానీ హైట్ మొత్తం అంత పోతే ఇట్లా పట్టండి. ఓకేనా, మీరు గ్లౌజెస్ వేసుకుంటే తప్పుతుంది. ఓకేనా, బాగా ఫాస్ట్ వేసుకోకండి. మీ మీ ఇష్టంతో ఆడండి. ఓకే, నేను ఫోర్స్ చేస్తున్నాను. మీకు క్రికెట్ అయితే ఇష్టమైతే ఎవరైతే క్రికెటర్ కావాలో అది చూసి నేర్చుకోండి. చూసారా చూసారా ఆ బాల్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో. ఇలా పెట్టే లెగ్ అయితే ఫాస్ట్ వస్తుంది. అదే హాఫ్ పట్టేసిందో స్లో అవుతుంది. ఇట్లా మీ ఇష్టం అంతా సేమ్ వేసుకోండి. అప్పుడు మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, ప్లస్ మీకు క్రికెట్ కూడా వస్తుంది. అప్పుడు మీరు బరువుగా దొరుకుతారు. ఫ్రెండ్స్ చెప్పండి, రియల్ కదా, యాక్ట్ చేసుకోలే కదా. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇవి ముఖ్యం. సో ఫ్రెండ్స్, నిన్న ఎవరైతే వరల్డ్ కప్ చూసారో ఫైనల్స్, ఇండియా గెలిచింది, దాని మీద మీ ఫీలింగ్స్ ఏదో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది కీపింగ్ ప్రాక్టీస్. మీరు ఎంతసేపు అయినా చేసుకోండి. మీరు కీపర్ కాదండి, కీపర్ బ్యాటర్. మీ కీపర్ అయితే మాత్రం మీకు బౌలర్ బ్యాటింగ్ ఖచ్చితంగా కావాలి. ఓన్లీ కీపింగ్ చేస్తా, మాకు కీపింగ్ వచ్చు అంటే అప్పుడు మిమ్మల్ని తీసుకోండి. ఓకేనా, డన్. సో ఫ్రెండ్, ఇది నా బ్యాట్, ఇది ఓల్డ్ ఉందండి, కానీ నాకు ఇదైతేనే ఇష్టం, ఎందుకంటే అల్కా ఉంటుంది. 64 ఈజీగా కొట్టచ్చు. మీకు ఈజీగా అనిపించేది బాల్. మీ స్టంపర్ తీసుకోండి, స్టంపర్ అయితే మంచిగా ఉంటుంది. గ్రిప్ బాల్ అయితే మీరు పుట్టిన అవుట్ అవుతుంది. ఓకే, ఇట్లా గ్రిప్లు ఎన్ని తీసుకోండి, నాకు గ్రిప్ అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు బ్యాటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకోండి. ఇట్లా మీరు బాల్ తీసుకొని కీపింగ్ చేసిన గోడ కొట్టుకోండి కానీ అలా. ఓకేనా, ఇప్పుడు ప్లేయర్స్ మీరు దాన్ని డిఫెన్స్ చేసుకోవాలి. ఓకే, ఇది మీ డిఫెన్స్. మీ డిఫెన్స్ నాకైతే బౌలర్స్ లేదు, ఎవరు లేరు ఫ్రెండ్స్. అందుకే నేను ఇప్పుడు మా చెల్లె వెనకాల కెమెరా వెనకాల ఉన్నాను, మా చెల్లె అండ్ నేను ఇట్టిగా ఆడుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇది బ్యాట్. మీరు ఒకసారి మీ రెండుసార్లు కొట్టుకోండి, జరేపండి. ఇలా ఉండాలి, ఇలా ఇట్లుండద్దు. ఓకే, ఇలా ఉండాలి. మీ ఇష్టం, ఇట్లానే పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టి ఇలా కిందికి పెట్టి లేపండి. బాగానే ఇట్లా డిఫెన్స్ చేయాలి. డిఫెన్స్ నెక్స్ట్ కవర్ డ్రైవ్, ఇలా పెట్టి ఇట్లా అనాలి. మీకు కోన్స్ ఉంటే ఆ కోన్ మీద బాల్ పెట్టుకొని నేర్చుకోండి. ఇట్లా మా దగ్గర కోన్స్ లేవు. నెక్స్ట్ లెఫ్ట్ కవర్ డ్రైవ్, ఇట్లా. ఇది ఆఫ్ వికెట్, సారీ ఇది ఆఫ్ వికెట్, ఇది మిడ్ వికెట్, ఇట్లా. ఓకే, దీన్ని మీరు నేర్చుకోండి. ఇది ఫ్రంట్ ఫుట్ అంటే ఫ్రంట్ ఫిషర్ అండి.
ఓకే. మీరు బ్యాటింగ్ పొజిషన్ ఎట్లుండాలి సార్, ఇలా ఉండాలి. మీ లెగ్స్ మందిగా ఇలా ఉండాలి, కిందికి రాని ఓన్లీ స్ట్రైట్ ఉండాల్సి లేదు. ఇట్లా స్ట్రైట్ ఫేస్కి మీ లెగ్కి దీన్ని ఏమంటుంది, దీన్ని ఎల్బి లెగ్ బో దీనికి రెండు సేమ్ ఉండాలి. ఫుట్ అవన్నీ సేమ్ ఉండాలి, సేమ్ హైట్, సేమ్ పొజిషన్ ఉండాలి. అట్లా పెట్టి ఇలా పెట్టి ఇలా రండి. బ్యాక్ ఫుట్ అంటే ఇగో చూడండి, వెనక బ్యాక్ ఫుట్ వేసి ఇట్లా కొట్టండి, బ్యాక్ ఫుట్. ఫ్రంట్ ఫుట్ అంటే ఫ్రంట్ ఫుట్ వేసి కొట్టు, బ్యాక్ ఫుట్ మళ్ళీ బ్యాక్. ఎందుకు తెలుసా బ్యాక్ ఫుట్? అది మీకు బౌన్సర్ వచ్చినా లేకపోతే మీకు దగ్గరికి ఇష్టపడుతుంది అనుకోని అప్పుడు మీరు బ్యాక్ ఫుట్ తీసుకొని గిర కొట్టచ్చు. ఓకే, మీరు ఎంత చూసుకోండి, ఇక వికెట్ దాకా. ఓకే, మీరు లైన్ అవుతారు ఉండండి, లైన్ అవుతుంది కొట్టండి, కొట్టినాక ఇక్కడ లైన్లో ఉండండి. ఓకే, లేకపోతే ఒకవేళ మీరు ఒక లెగ్ లైన్లో పెట్టండి, ఇంకో లెగ్ అవుట్ లైన్లో పెట్టండి. ఇప్పుడు మీరు కొట్టిన క్యాచ్ పడిన కీపర్స్ వికెట్ దిగండి. ఓకే, నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, కల్కి మూవీ ఎవరెవరు చూసారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం. బాయ్ బాయ్.